శంకరాపట్నం అనే గ్రామంలో సుప్రజ తన ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటుంది. ఇద్దరికీ పెళ్లి వయసుకు రావడంతో సంబంధాల కోసం చూస్తూ ఉంటుంది సుప్రజ. ఒకరోజు అలా పేపర్ చూస్తూ ఉండగా సుప్రజ, అమ్మాయిలు, పిల్లలు ఇలా రండి, వరుడు కావలను అని పేపర్లో వేశాడు. అబ్బాయి పేరు అజయ్. చాలా మంచి కుటుంబం, పైగా అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్. ఫోన్ నెంబర్ కూడా ఉంది. వివరాలు ఇప్పుడే కనుక్కుంటాను. ముందు సంయుక్త పెళ్లి చేస్తే తర్వాత వేద నీ పెళ్లి చేసేస్తాను. అమ్మా, అప్పుడే మాకు పెళ్ళిళ్ళకు తొందర ఏముంది? అలా అనకు సంయుక్త. ఇది తల్లిగా నేను చెయ్యాల్సిన బాధ్యత. ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు దయచేసి. నా మాట విను. ఆ మాటలకి సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేనేమన్నా తప్పు చేశానా అన్నట్టు ఆలోచిస్తూ ఉండగా, అమ్మా, నువ్వు ఏమీ తప్పు చేయలేదు, నువ్వు ఏం బాధపడొద్దు. అక్క సిగ్గుపడుతూ వెళ్ళిందంతే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని. ఆ మాటలకు తను కూడా చాలా చాలా సంతోషపడుతుంది. వెంటనే అక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ కాల్ చేసి వివరాలు తెలుసుకుని పెళ్లి వాళ్ళని ఇంటికి పిలుస్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు పెళ్లి వాళ్ళందరూ కూడా సుప్రజ వాళ్ళ ఇంటికి వస్తారు. సుప్రజ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. సుప్రజ, వివరాలన్నీ నేను పేపర్లో చూసి తెలుసుకున్నాను. అబ్బాయి కూడా చూడ్డానికి చాలా బాగున్నాడు. ఆ అమ్మాయి పేరు ఏమన్నారు? వర్ష అని చెప్పారు కదా? అవును వదిన గారు, ఇద్దరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అన్నట్టు మీ సంయుక్త కూడా ఉద్యోగం చేస్తున్నట్టు ఉంది కదా? అందుకు సుప్రజ అవునని సమాధానం చెప్తుంది. ఇక ఇరు కుటుంబాల వాళ్ళకి సంబంధాలు నచ్చుతాయి. అప్పుడు అజయ్, నేను కొంచెం సేపు సంయుక్తతో మాట్లాడాలి అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇద్దరు కూడా మేడ మీదకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీకు నచ్చాను కదా? అందుకు సంయుక్త నచ్చారని సమాధానం చెబుతుంది. ఇక ఇద్దరూ కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు. హాల్లో కూర్చుని వాళ్ళందరూ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకళ్ళు నచ్చే ఉంటారు అని అనుకుంటారు. ఇక ఇరు కుటుంబాల వాళ్ళు ఇంకా కొంతసేపు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. రోజులు గడిచాయి. శకుంతల సుప్రజకి ఫోన్ చేసి మంచి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. అలాగే కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు. సుప్రజ, మా అమ్మాయి పేరున 2 ఎకరాల పొలం ఉంది, అది కట్నంగా ఇస్తాము. అలాగే బంగ్లా కూడా ఉంది, దానిని కూడా ఇస్తాము అని చెప్పడంతో ఆమె ఇక ఇద్దరికీ కూడా పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. సంవత్సరం గడిచిపోతుంది. శకుంతల పేపర్ చదువుతున్నప్పుడు తను ఒక విషయం చూస్తుంది. అదేంటంటే సంయుక్తకి కట్నంగా ఇచ్చిన పొలం రేటు చాలా అధికంగా పెరిగిపోతుందని. దాన్ని విని చాలా సంతోషపడుతుంది. అప్పుడే తనకి మరొక ఆలోచన వస్తుంది. శకుంతల వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి భర్తతో, ఏమండి, మన అబ్బాయికి పెళ్లి జరిగి సంవత్సరం అయినా పిల్లలు లేరు. సంయుక్తలో ఏదో లోపం ఉంది, అందుకే వాళ్ళకి పిల్లలు కలగడం లేదని డాక్టర్లు చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు చెప్పాలనుకున్నదేదో ఏంటో సరిగ్గా చెప్పు. మనం సుప్రజతో మాట్లాడి వేదని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదాము. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే చాలా మంచిది, ఒప్పుకోకపోతే మనం వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్తాను. చాలా ఆశ్చర్యపోతూ, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడకూడదు? చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను ఇంకా ఎప్పుడు నాయనమ్మ అవుతావని పదే పదే అడుగుతున్నారు. నాకు కూడా అనిపిస్తుంది కదా అని అడగడం మొదలు పెడుతుంది. సరే, నువ్వేం బాధపడకు, మరి ఇప్పుడే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని ఇద్దరు కలిసి కారులో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక ఇంట్లో సంయుక్తకి పిల్లలు లేని విషయం గురించి పెద్ద గొడవ జరుగుతుంది. వేదని అజయ్కి ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళు అడుగుతారు. అందుకు సుప్రజ అస్సలు ఒప్పుకోదు. ఆ గొడవ అంతా చూస్తున్న వేద వెంటనే సంయుక్తకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. విషయం తెలుసుకున్న సంయుక్త అజయ్కి విషయం చెప్పి వెంటనే హడావిడిగా కారులో అక్కడికి వస్తారు. అక్కడ, అమ్మా, నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా? మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. మాకు పిల్లలు లేకపోతే ఏమైంది? అయినా మందులు వాడుతున్నాం కదా, తొందరలోనే శుభవార్త వస్తుంది. దానికి నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? ఇంకా మా వల్ల కాదు బాబు. పిల్లలు పుట్టరని తెలిసిపోయింది. వేదం నీకిచ్చి పెళ్లి చేయమను, లేదంటే నేను వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను
అమ్మా, నువ్వు అన్నట్టుగా నేను ఏదైనా పెళ్లి చేసుకుంటే మా ఇద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత సంయుక్తకి కూడా పిల్లలు పుడితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మంచి పాయింట్ అడిగావు. ఇప్పుడు ఇద్దరికి పిల్లలు పుడితే ఎలాంటి గొడవ ఉండదు. ఎందుకంటే ఇద్దరు సొంత అక్క చెల్లెలు కాబట్టి ఇద్దరూ సర్దుకుపోతారు. అదే వేరే అమ్మాయిని తీసుకుని వచ్చిన తర్వాత సంయుక్తకి పిల్లలు పుడితే చాలా ఇబ్బంది. అందుకే నేను సంయుక్త గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. 2 రోజుల్లో ఏ విషయం చెప్పండి అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వరదరాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుప్రజ కుటుంబంలో ముగ్గురు కూడా ఏడుస్తూ ఉంటారు. అయ్యో, ఏంటి బాబు ఇదంతా? ఎందుకు మీ అమ్మగారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు? మీరేం టెన్షన్ పడద్దు అత్తయ్య, నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పి సంయుక్తని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేద కంగారు పడుతూ తల్లిని పట్టుకుని ఏడుస్తుంది. ఇక ఆ విషయం గురించి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత సంయుక్త వేద దగ్గరకు వెళ్ళి, వేద, నువ్వు బావని పెళ్లి చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, లేదంటే 2 కుటుంబాల్లో చాలా పెద్ద గొడవ అవుతుంది. ఒక అక్కగా అడగడం లేదు, ఒక మంచి స్నేహితురాలుగా మనం ఎప్పుడూ ఉన్నాం కదా, అందుకే అడుగుతున్నాను. ఆ మాటకి సుప్రజ చాలా కోపంగా, నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా? వేద జీవితాన్ని నాశనం చేస్తావా? ఇంతకంటే నాకు మరో దారి కనిపించడం లేదు. అక్క, నువ్వేమీ కంగారు పడొద్దు. నేను బావని పెళ్లి చేసుకోకుండానే అత్తయ్య గారికి బుద్ధి ఎలా చెప్పాలో ఆలోచిస్తాను. అలాగే ఆమె ఎందుకు ఇలా చేస్తుందో, బలమైన కారణం అయితే అదొక్కటే కాదు, మరి ఇంకొకటి ఏదో అయ్యే ఉంటుంది. మొదట అది తెలుసుకుని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. నువ్వేమీ కంగారు పడొద్దు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అని అంటుంది. సంయుక్త సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా 2 రోజుల తర్వాత వేద బట్టల బ్యాగ్తో సహా సంయుక్త ఇంటికి వెళ్తుంది. వాళ్ళందరూ వేదను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకు మీరు అందరూ అంత ఆశ్చర్యపోయి చూస్తున్నారు? రేపో మాపో నేను కూడా ఈ ఇంటికి కదా రావాల్సింది. ఆ మాట వినగానే శకుంతల చాలా సంతోషపడుతుంది. వరదరాజు కూడా చాలా సంతోషపడతాడు. మరి ముహూర్తాలు పెట్టించమంటావా వేద? అప్పుడే కాదత్తయ్యా, నేను మొదట మీ అబ్బాయితో కాపురం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావు వేద? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? నలుగురు ఏమనుకుంటారో తెలిసే నువ్వు మాట్లాడుతున్నావా? నాకు చాలా బాగా తెలుసు అత్తయ్య. మీకు కావాల్సింది ఏంటి? పెళ్ళి, అంతే కదా. కాబట్టి మరి నా షరతులకి మీరు ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ నాకు కూడా పిల్లలు కలగకపోతే మరో పెళ్లి చేయాలనుకుంటారా? మరి మీ ఉద్దేశం ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా. ఆ మాటలకి ఆమె ఆశ్చర్యపోతుంది. వేద, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది జీవితం, ఆటలు కాదు. నువ్వెందుకు బావా అంత కంగారు పడుతున్నావు? అసలా ఈ ఆట మొదలుపెట్టింది మీ అమ్మగారు కదా, మరి ముగించాల్సింది కూడా ఆమె కదా. ఆమె బదులు నేను ఈ ఆటకి చెక్ పెడతాను అని చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు. వేద మాట్లాడిన మాటలకు అత్తగారు ఆలోచనలో పడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి ఉదయం వేద అజయ్ వాళ్ళ గది దగ్గర నుంచుని లోపల ఏం మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా వింటూ ఉంటుంది. దానిని గమనించిన అత్తగారు అక్కడికి వచ్చి ఆమెతో, ఏంటి వేద, ఏమైంది? నువ్వెందుకు అక్కడ నిలబడి ఉన్నావు? ఏం లేదత్తయ్యా, లోపల అక్క బావ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, అందుకే వాళ్ళ మాటలు వినడానికి ట్రై చేస్తున్నాను, కానీ వినపడటం లేదు. ఆ మాటలకు అత్తగారు చాలా చిరాగ్గా, ఇచ్చి, ఏంటి వేద నువ్వు మాట్లాడే మాటలు? లోపల ఉన్న భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారని చాటుగా వింటున్నావా? చిచి అని చాలా చిరాగ్గా విసుక్కుంటుంది. అయ్యో అత్తయ్య, ఇందులో తప్పేముంది? అక్క బయటకు వస్తే నేను లోపలికి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్ళిన తర్వాత నేను బావతో ఏం మాట్లాడాలో ఎలా ఉండాలో అర్థం అవ్వాలి కదా. అందుకే ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇదంతా మీ మంచి కోసమే కదా అత్తయ్య. సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డని మీ చేతిలో పెట్టాలి కదా. ఆ మాటలకు అత్తగారు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కర్మరా దేవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేద మాత్రం ఆమె వైపు చాలా కోపంగా చూస్తుంది. ఇంతలో అజయ్ అక్కడికి వస్తాడు. ఏమైంది వేద, ఇక్కడ నిలబడ్డావు? మీ అక్కని పిలవాలా? అక్కకి కొంచెం హెల్త్ బాలేదని పడుకుంది.
ఆమెని డిస్టర్బ్ చెయ్యొద్దు. మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి బావగారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజయ్ కొంచెం కంగారుగా సంయుక్త దగ్గరకు వెళ్తాడు. సంయుక్త అక్కడ పడుకుని ఉంటుంది. సంయుక్త, నీకు ఒంట్లో బాలేదని వేద చెప్పింది. ఏమైంది? ఎందుకో ఈరోజు చాలా నీరసంగా ఉందండి. అందుకే కొంచెం పనులన్నీ వేదన చేయమని చెప్పాను. సంయుక్త, నీకు కొంచెమైనా బుద్ధుందా? మీ చెల్లిని ఇంకా ఇక్కడే ఉండమని ఎందుకంటున్నావు? ఆమెను ఇక్కడి నుంచి పంపించు, లేదంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అది నా మాట వినడం లేదండి. మీరు ఒక్కసారి తనతో మాట్లాడి చూడండి. అందుకు సరే అంటాడు అజయ్. ఇక సంయుక్త తప్ప అందరూ మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటారు. వేద అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. వేద, సంయుక్త వదనని పిలువు. అక్కకి కొంచెం నీరసంగా ఉందని పడుకుంది. నేను పైకి భోజనం తీసుకెళ్ళి ఇస్తాను. నేను కూడా అక్కడే తింటాను. మీరు భోజనం చేయండి అని అంటుంది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా, బావగారు, ఈరోజు అన్నీ నీకోసం స్పెషల్గా చేశాను. మునక్కాయ సాంబారు, మునక్కాయ పచ్చడి, మునక్కాయ పప్పు, దోసకాయ మునక్కాయ పులుసు. ఈరోజు అన్ని మునక్కాయలు నీకోసమే. ఇవి తిన్నావంటే ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఇక అత్తగారి కోరిక నెరవేరిపోతుంది. ఇంటికి మనవరాలో మనవడో వస్తాడు. ఆ మాటలకి అజయ్కి చాలా కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావకి సిగ్గేసినట్టుంది, వెళ్ళిపోతున్నాడు. బావా, కొంచెం తిని వెళ్ళు అని పిలుస్తుంది. వేద ప్రవర్తన అత్తగారికి చాలా కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. ఆమె మనసులో, అబ్బా, ఏంటి ఈ వేద ఇలా చేస్తుంది? నా కొడుకుని ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వడం లేదు అని అనుకుంటుంది. అత్తయ్యా, మీ అబ్బాయి భోజనం చేయడం లేదని మీరు ఏమీ బాధపడొద్దు. బావచేత భోజనం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. ఆ మాటలకి అత్తగారు మరింత ఆశ్చర్యపోతుంది. నేను మనసులో అనుకున్న మాటలు దీనికి ఎలా వినబడుతున్నాయిరా దేవుడా అని అనుకుని ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేద చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి సమయం వేద అత్తగారితో, అత్తయ్యా, ముహూర్తాలు చూస్తున్నారా లేదా? దేనికి వేద? అజయ్కి నీకు పెళ్లి గురించేనా? కాదత్తయ్యా, పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. మంచి ముహూర్తం పెట్టించండి. వచ్చి 2 రోజులు అవుతుంది. బావపాటికి బావ, నా పాటికి నేను ఉంటే ఎలా చెప్పండి? మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ ఈ ముహూర్తాలు అవి వద్దు అనుకుంటే ఈరోజు నేను బావగదిలోనే పడుకుంటాను. ఆ మాటలకు మరింత కంగారు పడి అత్త, వేదా, నువ్వు అలాంటి పనులేం చేయొద్దమ్మా. నేను ఒక్కసారి మీ అమ్మగారితో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు అత్తయ్యా? ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. నేను ఏదైతే జరగాలి అనుకుంటున్నానో అది మాత్రమే జరుగుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. కొంత సమయం తర్వాత వేద అజయ్ గదిలోకి వెళ్ళడం అత్తగారు చూస్తుంది. వేద అలా వెళ్ళిందో లేదో అత్తగారు అక్కడికి వచ్చి తలుపు కొడుతుంది. వేదా, తలుపు తీ. ఏం చేస్తున్నావు లోపల? ఓరి భగవంతుడా, నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నదొకటి. ఇంట్లో ఇలా జరుగుతుందని ఎవరికైనా తెలిస్తే మా పరువు ఏం కావాలి? ఒసై వేదా, తలుపు తీయవే అంటూ ఉండగా అప్పుడే అజయ్ అక్కడికి వచ్చి, ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. అజయ్ని చూసి అత్తగారు గట్టిగా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్యా, నువ్వు ఇక్కడే ఉన్నావారా? లోపల ఎవరున్నారు మరి? లోపల సంయుక్త ఉంది. ఈరోజు అక్కడే పడుకుంటాను అంది. అందుకు అత్తగారు, సర్లే మనం వెళ్దాం పదా అని అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. లోపల ఉన్న వేద ఇది అంతా గమనించి నవ్వుకుంటూ ఉంటుంది. అబ్బా, ఎందుకు వేద ఆమెని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అక్క, ఇక్కడ ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు. మీ అత్తగారికి బుద్ధి చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వేద, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నాకు అర్థమే కావట్లేదు. కానీ నువ్వు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళడం చాలా మంచిది. లేదంటే మన కుటుంబానికి మరియు ఈ కుటుంబానికి చాలా చెడ్డ పేరు వస్తుంది వేద. అక్క, మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలాగా నేను ఎప్పుడూ చేయను. కానీ నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని లైట్ ఆఫ్ చేస్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, ఇంట్లో కాయగూరలు సరుకులు అన్నీ అయిపోయాయి. మార్కెట్కి వెళ్ళి తీసుకుని వద్దామా? అందుకు అత్తగారు, సరే వెళ్దాం పదా అన్నట్టుగా తల ఊపుతుంది. ఇద్దరూ కలిసి మార్కెట్కి బయలుదేరతారు. అప్పుడే వేద, ఏంటి, నన్ను వదిలేసి వెళ్తారా? నేను వస్తున్నా, ఆగండి అని అంటుంది.
ముగ్గురు కలిసి మార్కెట్కి వెళ్తారు. అక్కడ కాయగూరలు అమ్ముతున్న మల్లేష్ అనే వ్యక్తి, పెద్దమ్మా పెద్దమ్మో, ఏంది చాలా రోజుల తర్వాత వచ్చావు? అజయ్కి పెళ్లి చేసిన తర్వాత అస్సలు కనిపించడం లేదుగా, ఇంతకీ వీళ్ళిద్దరిలో నీ కోడళ్ళు ఎవరు? అప్పుడు అత్తగారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా వేద, ఇదిగోండి ఈ అమ్మాయి మా అక్క, పెద్ద కోడలు. నేను వాళ్ళ చెల్లిని, చిన్న కోడల్ని, బావకి పెళ్ళాం లాంటి దాన్ని. ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోయి చూస్తాడు. వేద, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా నీకు? దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, నువ్వు దాన్ని దాటేస్తున్నావు. అయ్యో ఎందుకత్తయ్యా అంత కోపం? ఇప్పుడు ఏం జరిగిందని? నేను ఉన్నదేగా చెప్పాను అని ఆమె అతనితో, మీరేం కంగారు పడొద్దండి, అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయమంతా చెప్తుంది. అదేంటి పెద్దమ్మా, అట్లా ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు నాకు పెళ్ళయింది, 5 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టనే లేదు. అలా అని నా భార్యని నేను వదిలేశానా? మా అమ్మ కూడా ఇంకో పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. పిల్లలు నిదానంగా పుడతారు, ఏదైనా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలి గాని అలా మాట్లాడడం అనేది సరైంది కాదు కదా. ఆ మాటలకి అత్తగారు చాలా కోపంగా అతనితో, నువ్వు కూడా నాకు చెప్పేవాడివి అయిపోయావు. ఏంట్రా, కూరగాయలు అమ్ముకునేవాడివి కూరగాయలు అమ్ముకునే స్థాయిలో ఉండు, నాకు నీతులు చెప్పాల్సిన స్థాయిలోకి నువ్వు లేవు. ఆ మాటలకు అతనికి బాగా కోపం వస్తుంది. ఏంటమ్మో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకోవాల్సింది నేను కాదు, మీరు అని అంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అత్తగారు చాలా కోపంగా, వేద, ఇదంతా నీ వల్లే వచ్చింది, ఇంటికి రా, నీ పని చెప్తాను అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాని సంయుక్త మాత్రం చాలా కంగారుగా, వేద, ఏంటి వేద, నువ్వు రోజు రోజుకి ఎలా మారుతున్నావో తెలుసా? నీ వల్ల ఇంత పెద్ద గొడవ అయింది, అత్తగారు మళ్ళీ ఇక్కడికి రాగలరా? అప్పుడే ఏం అయిపోలేదక్క, ఇప్పుడే కదా ఒక పాము ముందుకు కదిలింది. ఆ మ్యాటకి చెక్ పెట్టడానికి చాలా టైం ఉంది, దయచేసి నువ్వు కంగారు పడకు. ఏం కావాలో తీసుకో, మనం వెళ్ళిపోదాం. ఇక వాళ్లకు కావలసిన అన్నీ తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా అత్తగారు చాలా కోపంగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయ్యో, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాను, అనవసరంగా డబ్బుల కోసం ఆశపడి అలా మాట్లాడాను. ఈ వేద ఏమో ఇక్కడి నుంచి ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది, నా పరువు మొత్తం తీస్తుంది. ఇక దాన్ని ఇంట్లో అస్సలు ఉండనివ్వకూడదు, ఇప్పుడు వస్తుంది కదా దాని పని చెప్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కోడళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు రాకని గమనించిన అత్తగారు వేద బట్టల బ్యాగ్ను బయటపడేసి, ఆగు వేద, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పెద్దగా అరుస్తుంది. సంయుక్త, వేద అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అజయ్, అమ్మా, వేద ఎక్కడికి వెళ్ళదు. ఆ మాట వినగానే శకుంతల ఆశ్చర్యపోతుంది. ఆమె మనసులో లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. అతను అలా అన్నాడో లేదో వేద తన బట్టల బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడు తల్లి అజయ్తో, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? తనని వెళ్ళిపోమని చెప్తే నువ్వెందుకు లోపలికి రమ్మని చెప్తున్నావు? ఈరోజు తను ఏం చేసిందో నీకు తెలుసా అసలు? అమ్మా, తను ఏం చేసినా సరే ఇక్కడే ఉంటుంది, నువ్వే కదా ఇదంతా జరగడానికి కారణం, నువ్వే అనుభవించు మరి. అన్నింటికీ నేనే కారణం కాబట్టి నేనే కదా వెళ్ళిపోమని చెప్తున్నాను, నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? అన్నీ నీకు ఇష్టం వచ్చినట్టుగా జరగాలంటే జరగవమ్మా అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతను సంయుక్త ఉన్న గదిలోకి వెళ్తాడు. అప్పుడు సంయుక్త, ఏంటండి అత్తయ్య గారితో అలా మాట్లాడుతున్నారు? వేదని ఇక్కడి నుంచి పంపించమని మీరు నాతో చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరిద్దరూ కలిసి నాకు అన్యాయం ఏం చేయడం లేదుగా. అరే, ఏం మాట్లాడుతున్నావు వేద, కొంచెమైనా బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా? అప్పుడు సంయుక్త వెంటనే ఏడవడం మొదలుపెట్టి, నాకిప్పుడు బాగా అర్థమైంది, మీరు సంయుక్త అనకుండా వేద అంటున్నారు నన్ను. మీ ఇద్దరూ కలిసి నాకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారు. అబ్బా, ఏదో పొరపాటున వచ్చిందిలే. అసలు వేదని ఇక్కడే ఉండమని చెప్పడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. అది ఏంటంటే, నేను ఆమెతో ఉదయాన్నే మాట్లాడాను. అజయ్ వేదతో మాట్లాడుతూ ఉంటాడు. వేద, నువ్వు చేస్తున్న పని ఇక్కడ ఎవ్వరికీ నచ్చడం లేదు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అప్పుడు నీకు మంచిది, మాకు మంచిది. ఎందుకు వెళ్ళాలి బావా?
మీ అమ్మగారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు కొంచెమైనా ఆలోచించారా? మేము కట్నంగా ఇచ్చిన స్థలం బాగా రేటు పెరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న మిగిలిన స్థలం కూడా ఆమెకు దక్కితే చాలా డబ్బులు వస్తుందని ఆశతో నన్ను కోడల్ని చేసుకోవాలని ఆలోచిస్తుంది. కోడలుగా చేసుకుంటే కట్నం కింద ఆ స్థలం కూడా వస్తుంది. ఒకవేళ మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోయినా వాళ్ళు తర్వాత నాకే కదా ఇచ్చేది. అందుకని పెద్ద ప్లాన్ వేసింది మీ అమ్మగారు. ఆ మాటలు వినగానే అజయ్ చాలా బాధగా, ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది వేద. మా అమ్మగారు డబ్బు కోసం చాలా దూరమే ఆలోచిస్తున్నారు. కానీ ఇది మంచిది కాదు. మా అమ్మకి నువ్వు బుద్ధి చెప్పడానికి వచ్చావని నాకు బాగా అర్థమైంది. ఇక నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అయిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు. ఇలా జరిగిన విషయమంతా సంయుక్తకి చెప్పడంతో, మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఇప్పుడు అత్తగారు ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు కదా, మరి ఎందుకు వెళ్లకుండా ఇక్కడే ఉంది? అప్పుడే వేదగదిలోకి వచ్చి, అక్కా, నీ అత్తకి ఏదో బుద్ధి వచ్చి నన్ను వెళ్ళమని చెప్పలేదు, ఏదో కోపంలో అలా అంది. పైగా ఆమె మార్కెట్ నుంచి వచ్చే దారిలో అమ్మకు ఫోన్ చేసిందట. అమ్మతో మాట్లాడతావా, ఆమె ఏం చెప్పిందో అని తన తల్లి సుప్రజకి ఫోన్ చేస్తుంది. సుప్రజతో మాట్లాడుతూ, అమ్మా, మా అత్తగారు ఫోన్ చేసి నీకు ఏం చెప్పారో చెప్పు. ఏమైందమ్మా? నీకు ఇందాకే కదా చెప్పాను, నీకు అజయ్కి పెళ్లి చేయాలని, ముహూర్తాలు చూడ్డానికి రేపే వస్తున్నామని చెప్పింది. ఈరోజు వేద మీ ఇంటికి వచ్చేస్తుంది. రేపు మేం వచ్చి అన్ని పనులు చక్క పెడతామని అన్నారు. ఆ మాటలు విన్న సంయుక్త, అజయ్ ఆశ్చర్యపోతారు. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాలే అని ఫోన్ కట్ చేస్తుంది. అక్క, ఇప్పుడు అర్థమైంది కదా అత్తగారు ఎంత తెలివైన వాళ్ళో. అత్తగారు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఇంటికి పంపించి ఉన్నవి లేనివి చెప్పి ఎలాగైనా పెళ్లి చేయాలని కూర్చుంది. అలా ఎప్పటికీ జరగనివ్వను. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా తలుపు చాటున అత్తగారు వింటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అత్తగారు, ఓహో వేదా, నువ్విక్కడికి వచ్చిన కారణం అదనమాట. ఇప్పుడు చూడు, నీ ఎత్తుకి పై ఎత్తు నేను వేస్తాను. ఎలా అయినా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది అంతా చూసిన వర్ష వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో, అన్నయ్య, వదిన, మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు అమ్మ చాటుగా విన్నది. తను ఇప్పుడే అటు వెళ్ళింది అని చెప్తుంది. వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. వేదా, అయిపోయింది. అయితే ఇక నువ్వు ఇక్కడ ఉండడం కూడా పెద్ద ఉపయోగమేం లేదు. ఆమె ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ఆమె నిన్ను ఏమీ అనదు. అయ్యో, సరేలే బావా, అది కూడా మంచిదే కదా. ఆమె ఎత్తుకు పై ఎత్తు వేస్తే నేను అంతకు మించిన పథకం వేస్తాను. ఇప్పుడు మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంది కదా. ఇక మిగిలింది మామయ్య ఒక్కడే. మామయ్యని కూడా మన పార్టీలో జాయిన్ చేసుకున్నామంటే ఇక అత్తయ్య పని అవుట్. ఇప్పుడు మాత్రం మీరందరూ నేను చెప్పినట్టు చెయ్యండి అని వాళ్ళందరికీ ఏదో చెబుతుంది. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు వర్ష తన తల్లి దగ్గరకు వెళ్ళి తల్లితో, అమ్మా, వేద మనం అనుకున్నట్టుగా మంచిది కాదు. ఆమెకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు. ఆమె ఎవరితోనో తెగ ఫోన్ మాట్లాడుతుంది. ఆ మాట వినగానే అత్తగారికి మరింత ఆలోచన వస్తుంది. తన మనసులో, ఈ ఒక్క కారణం చాలు తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసి వాళ్ళ అమ్మ ముందు లేనిపోని చాడీలు చెప్పి ఆమెను ఎలా అయినా ఇంటి కోడల్ని చేసుకోవచ్చు. ఏంటమ్మా, నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు? అలాంటి అమ్మాయిని ఇచ్చి మళ్ళీ అన్నయ్యకి పెళ్లి చేస్తావా? అసలు కొంచెమైనా బుద్ధుందా అమ్మా నీకు? వర్ష, నువ్వు సైలెంట్గా ఉండు. ఇద్దరం వెళ్ళి ఏం మాట్లాడుతుందో విందాం పద అని అంటుంది. ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వేద ఫోన్ మాట్లాడుతూ, ఏముంది, మా అత్తగారికి బుద్ధి చెప్పిన తర్వాత మా ఇంట్లో మన పెళ్లి విషయం గురించి మాట్లాడేస్తాను. ఖచ్చితంగా మా అమ్మ ఒప్పుకుంటుంది. ఆ మాటలు విన్న అత్తగారు వెంటనే వేద వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హలో వదిన గారు, వినిపిస్తుందా అండి? చెప్పండి వదిన గారు. ఏంటి చెప్పేది? మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది. ఆ విషయం మీకు తెలుసా లేదా? ఆ విషయం నాకు తెలుసండి, కానీ మాకు అతనితో పెళ్లి చేయటం అస్సలు ఇష్టం లేదు. ఆమెకు వేరే సంబంధం చూస్తున్నాము. ఏం మాట్లాడుతున్నారు మీరు? వేరే సంబంధం అంటారేంటండి?
మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను కదా, మీరు అసలు ఆ విషయం గురించి పట్టించుకోవడమే లేదు. మీ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే ఆ అబ్బాయితో వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. నా మాట విని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామండి. అయితే ఒకసారి సంయుక్తతో మాట్లాడండి. ఆ మాటలకు శకుంతల, నేను మాట్లాడతాను, కానీ ఈరోజు మీరు ఒక్కసారి ఇంటికి రండి అని అంటుంది. అందుకు ఆమె సరే అంటుంది. ఇక అందరూ మధ్యాహ్న సమయంలో హాల్లో కూర్చుని మాట్లాడుకుంటారు. వినండి, అందరికీ విషయం తెలిసిందే కదా, సంయుక్తకి పిల్లలు లేరు. కాబట్టి అజయ్కి వేదతో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అమ్మా, నాకు ఇష్టమే అని అంటాడు. ఆ మాట వినగానే శకుంతల ముఖం వెలిగిపోతుంది. నాకు ఇష్టం లేదు, చెప్పాను కదా, ముందు కాపురం తర్వాతే పెళ్ళి. అందుకు అత్తగారు, సరే వేద, నువ్వన్నట్టుగానే కార్యం తర్వాతే పెళ్ళి. ఈరోజు కార్యాన్ని చేపిస్తాను. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సంయుక్త వేద వైపు చూసి, ప్లాన్ అంతా పాడైపోయేలా ఉంది. వేద, ఏం చేయాలి? నువ్వేం కంగారు పడకక్క, ఆమె ఇప్పుడు నేను ఏం చేసినా సరే అంటుంది. ఇలా అన్నప్పుడు ఏం చేయాలి? ప్లాన్ బి అప్లై చేయాలి. ప్లాన్ బి ఏంటో తెలుసు కదా, మరి ఇంకా నా వైపు చూస్తావేంటి, వెళ్ళు అని వాళ్ళు కళ్ళతో సైగలు చేసుకుని మాట్లాడుకుంటారు. వెంటనే సంయుక్త, అత్తయ్య, ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టమే, కానీ నాకు ముందు అతనితో విడాకులు ఇప్పించండి. అలాగే కట్నం కింద మా అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా, అది వేద కట్నం కింద మీరే ఉంచుకోండి. నాకు మాత్రం విడాకులు ఇస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాను. ఆ మాట వినగానే అత్తగారి గుండె గుబేలని పేలిపోతుంది. ఆమె మనసులో, అయ్యో ఇదేంటి ఇలా అడ్డం తిరిగింది, ఇది అడ్డం తిరిగితే అసలుకే మోసం వస్తుంది, ఆ మొత్తం స్థలం మా చేతికి రాదు, అయ్యయ్యో అని అనుకుంటుంది. మనసులో, బహుశా ఇది కూడా వాళ్ళ ప్లానే అనుకుంటా, ఇప్పుడు చూడు నేను ఎలా దెబ్బ కొడతాను అని తన మనసులో తాను అనుకుని, తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను, అందులో తప్పేముంది, మేము నిన్ను వద్దు అనుకుంటున్నాం కదా, నీ జీవితం కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. తాను చెప్పిన సమాధానానికి ఎవరి నోటి నుండి మాట రాదు. వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. అయితే ఇంకేంటి అత్తయ్య, ఇప్పుడే లాయర్ని పిలిపించండి అని అత్తయ్య గారితో చెప్తూనే అజయ్ వైపు చూసి కన్ను కొడుతుంది. అవునమ్మా, లాయర్ని పిలిపించు, నేను విడాకుల మీద సంతకం చేస్తాను, తొందరగానే విడాకులు వచ్చేస్తాయి. ఆ మాటలకి అత్తగారు మనసులో, ఇదేంటి, ఇది వీళ్ళ ప్లాన్ అనుకుంటే అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు, అయితే వీళ్ళ ప్లాన్ ఇది కాదనుకుంటా, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. అయ్యయ్యో, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది నా పరిస్థితి అని అనుకుంటుంది. ఏంటత్తయ్య, మీరేమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారు? లాయర్ని పిలిపిస్తాను, ఖచ్చితంగా అదే పనిలో ఉంటాను, ఈ రోజు అందరికీ భోజనాలు ఇక్కడే అని లోపలికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా బయటికి వస్తారు. అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఏం చేయాలనుకుంటున్నావు వేద? నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, కానీ దీనికి మామయ్య సపోర్ట్ కావాలి. ఎందుకంటే వర్షతో సహా అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారని అత్తయ్య గారికి అర్థమైపోయింది. మామయ్య గారు కూడా నాకు సపోర్ట్గా ఉండాలి. ఆ విషయం అత్తగారికి తెలియకూడదు. ఆమెకు తెలియకుండా నేను చూసుకుంటాను. నాకు తెలిసినంత వరకు అమ్మ లాయర్ని పిలిపించదు. ఆమెకు దీని గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆమె ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటుంది. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. వేద, ముందైతే మనిద్దరం మా నాన్న ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. వర్ష, మనం వంట పని చూద్దాం పద అని అనడంతో ఇద్దరూ కలిసి ఇంకా వంట పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరూ కూడా అతని ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకు అతను వాళ్లతో చాలాసేపు మాట్లాడి సరే అని ఒప్పుకుంటాడు. చాలా సమయం తర్వాత వరదరాజు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు, వరదరాజు, వేద తప్ప. వర్ష, వేద వదిన, నాన్న ఎక్కడా, వాళ్ళని పిలవండి. ఆ మాటలు విన్న శకుంతల తన మనసులో, ఏంటి వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు, వేద వాళ్ళ మావయ్య మనసు కూడా మార్చే ప్రయత్నం చేస్తుందా అని అనుకొని వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. వరదరాజు వేదతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే శకుంతల, ఏమైందండి, ఎందుకు వేదాతో గొడవ పడుతున్నారు? నీ కాబోయే కోడలు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది. ఆ విషయం నాకు తెలుసండి, ఎవరినో ప్రేమిస్తుందని విన్నాను.
అయినా వాళ్ళ అమ్మగారికి విషయం చెప్పాను. అతనితో పెళ్లి చేయడం వాళ్ళకి ఇష్టం ఏం లేదు. అతను కాదు, ఆమె. ఆ మాట వినగానే శకుంతల చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? నాకేమీ అర్థం కాలేదు. అవును, నేను చెప్పేది నిజమే. మాట్లాడుతుంది ఒక అమ్మాయితో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునిద్దంట. ఆ మాట వినగానే అత్తగారు షాక్ అవుతారు. ఆమె వేదాతో, ఏంటి వేద, మీ మామయ్య చెప్పేది నిజమేనా? వేద ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. ఏంటి వేద, ఏం మాట్లాడకుండా నిలబడిపోయావు? ఏదో ఒకటి చెప్పు. మీ మామయ్య చెప్పేది నిజమేనా? అవును అత్తయ్య. తను అమ్మాయి అయినా అన్ని అబ్బాయి ఫీలింగ్సే ఉంటాయి. నేను అమ్మాయిని నా హస్బెండ్ లాగా ట్రీట్ చేస్తాను. అందుకే అందరికీ నేను బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకుంటారు. నేను మాట్లాడేది అమ్మాయితో. నాకు అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉండవు. ఎలా అయినా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ మాట వినగానే అత్తగారికి మతిపోతుంది. ఆమె తన మనసులో, ఛీ! ఛీ! ఇలాంటి అమ్మాయినా నేను కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. డబ్బుల కోసం నేను దిగజారిపోతున్నానా? ఈ విషయం గురించి నేను గట్టిగా ఆలోచించాల్సిందే. లేదంటే నా కొంప కొల్లేరవుతుంది. దాన్ని చూసిన వేద, అయితే ఇప్పుడు ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ఈ దెబ్బతో అత్తగారికి బుద్ధి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉండగానే అత్తగారు తన మనసులో, నాకు తెలిసి ఇది కూడా కొత్త ప్లాన్ అనుకుంటా. కావాలనే ఇలా చేస్తుంది. ఇదేంటో తేలుస్తాను అని అనుకొని వేదతో, అయితే అజయ్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంటానని అన్నావు? కార్యం కావాలని ఎందుకు మాట్లాడావు? అంటే అత్తయ్య, మొదట్లో మా అక్క జీవితాన్ని ఎలా అయినా నిలబెట్టాలని అలా ప్రయత్నించాను. కానీ ఇక్కడ ఉన్న కొన్ని రోజుల తర్వాత నాకు కూడా ప్రేమ పుట్టింది. ఎవరి మీద? అజయ్ మీద? వర్ష మీద? మీ మీద? ఆ మాట వినగానే అత్తగారి గుండె జారిపోతుంది. ఆమె మనసులో, వామ్మో! ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సరే, అయితే ఇప్పుడు ఈ విషయం మీ మామయ్యకి ఎలా తెలిసింది? అంటే అదే, నేను ప్రేమిస్తున్న అమ్మాయికి ఇక్కడ విషయం చెప్పేసి బ్రేకప్ చెప్పేశాను. ఆ విషయం దగ్గర గొడవ జరుగుతుంది. ఇంతలో మామయ్య మాటలు విని ఇక్కడికి వచ్చారు. అత్తగారు మనసులో, ఈ విషయం నేను నమ్మాలో లేదో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఈయన్ని నమ్ముతాను. ఈయన వేద పార్టీలోకి అస్సలు వెళ్ళడు. సో ఈ అమ్మాయి చెప్తుంది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. కానీ ఇది కూడా కొత్త ప్లాన్ ఏమో అని డౌట్‌గా ఉంది అని అనుకుని వేదాతో, సరే, ఆ అమ్మాయి ఎవరో పిలిపించు. మనం మాట్లాడదాం. ముందైతే ఈ విషయం గురించి ఎవరితో ఏమీ మాట్లాడకుండా భోజనం చేయండి. అందుకు వాళ్ళు సరే అంటారు. అందరూ భోజనం చేసిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎవరికీ తెలియకుండా అందరూ ఒకచోట కలుసుకుంటారు. వేద, నువ్వు ఇచ్చిన షాక్‌కి మీ అత్తగారికి మతిపోయింది. ఇప్పటికే ఆమెకు ఏదో డౌట్‌గా ఉన్నట్టుంది. అందుకే ఆ అమ్మాయి ఎవరో పిలిపించు అంటుంది. అదే నాకు కొంప ముంచింది మావయ్య. ఇప్పుడు నేను ఎవరిని పిలిపించాలి? ఈ దెబ్బతో ఆమె మనసు మారిపోతుంది అనుకుంటే ఆమెకు ఇంకా డౌట్ మిగిలే ఉంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే కదా! కానీ ఈ ఒక్క పని మనం చేశామంటే అత్తగారు పూర్తిగా మారిపోతుంది. ఇంక రెండో పెళ్లి జోలికి రాదు. కానీ ఏ అమ్మాయి అలా నటించడానికి సిద్ధంగా ఉంటుంది? నా ఫ్రెండ్స్ ఎవరూ కూడా అంత ధైర్యం చేసేవాళ్ళు లేరు. అవును నిజమే, నా ఫ్రెండ్స్‌లో కూడా ఎవరూ లేరు అని అందరూ వర్ష వైపు చూస్తారు. ఏంటి మీరందరూ నా వైపు చూస్తున్నారు? నా ఫ్రెండ్స్‌లో కూడా ఎవరు అలా నటించడానికి సిద్ధంగా లేరు. అయినా అమ్మకి నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. ఒకవేళ నా ఫ్రెండ్స్‌ని ఎవరైనా ఒప్పించినా ఇదంతా డ్రామా అని అమ్మకు తెలిసిపోతుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. వాడికి జరిగిన విషయం అంతా చెప్పి అమ్మాయిలాగా గెటప్ వేసుకొని రమ్మని చెప్తే అందుకు అతను ఒప్పుకుంటాడో లేదో. వాడు నా ప్రాణ స్నేహితుడు. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయినా మనం ఊరికే ఏమి వాడిని యాక్ట్ చేయమని చెప్పంలే. ఎంతో కొంత డబ్బులిద్దాం. అందుకు వాళ్ళందరూ సరే అంటారు. అప్పుడు వర్ష, అసలు మీ అందరికీ రాని ఆలోచన నాకొకటి వచ్చింది. మనం అతనికి డబ్బులిచ్చే బదులు పేపర్‌లో అక్కడ స్థలం గురించి రేట్ తగ్గిపోయింది అని మనం ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తే, దాన్ని అమ్మ చదివేలాగా చేస్తే ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోతుంది. అమ్మ ఏమన్నా పిచ్చిదా? ఒకవేళ మనం కొన్ని పాంప్లెట్స్‌ని లోకల్ పేపర్స్‌లో పెట్టినా అమ్మ ఫోన్‌లో వార్తలు చూస్తుంది. అప్పుడు మనం అందరం దొరికిపోతాం. నీ ప్లాన్ చెత్తలాగా ఉంది. మావాడినే లేడీ గెటప్ వేసుకొని రమ్మని చెప్తాను.
అందుకు వాళ్ళు సరే అంటారు. అప్పుడే అజయ్ మల్లేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. "హ్మ్, నేను ఇలా చేస్తే ఇంక నాకు జీవితంలో పెళ్లి కూడా కాదురా. వాళ్ళందరూ ప్లీజ్ ప్లీజ్ ఈ ఒకటి చేయండి, ప్లీజ్ ఇదొక్కటే చేయండి అంటూ ఫోన్లో గొడవ చేయడంతో అతను సరే అని ఒప్పుకుంటాడు. అతను అమ్మాయిల గెటప్ వేసుకొని అత్తగారి ఇంటికి వస్తాడు. అతను కాలింగ్ బెల్ కొడతాడు. అత్తగారు బయటికి వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న అతన్ని చూసి, "ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి ఇలా ఉన్నావు?" "నమస్కారం పిన్ని గారు, నేను వేద వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని. వేదాతో మీరు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారంట కదా, అందుకే వచ్చాను." అత్తగారు మల్లేష్ ని కింద నుండి పైదాకా చూసి తన మనసులో, "అసలు ఇది అమ్మాయిలాగే లేదు, నాకెందుకో చాలా విచిత్రంగా కనబడుతుంది" అనుకుంటూ ఉండగానే వేద అక్కడకు వస్తుంది. "అక్కడే నిలబడిపోయావేంటి? మల్లేశ్వరి లోపలికి రా" అని పిలుస్తుంది. ఇక మల్లేష్ లోపలికి వెళ్తాడు. ఇక వేద అందరినీ పిలుస్తుంది. "అక్క, బావా, మామయ్య, వర్ష, అందరూ రండి" అని పిలవడంతో అందరూ కూడా అక్కడికి వస్తారు. వేద లేడీ గెటప్ లో ఉన్న మల్లేష్ ని అందరికీ పరిచయం చేస్తుంది. "అది సరే గాని మాకు అమ్మాయి అని చెప్పావు, తనని చూస్తే ఏమో నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది." "అదే అత్తయ్య, తను అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది." ఆ మాట వినగానే అత్తగారికి మరింత ఫీజులు ఎగిరిపోతాయి. తన మనసులో, "ఓరి దేవుడా, ఇదెక్కడ ఘోరం రా దేవుడా, నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతుంది. నేను డబ్బు గురించి ఆలోచిస్తే ఈ అమ్మాయి ఇంకేమేం చేస్తుందో, చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే నా పరువు మొత్తం పోతుంది. ఇంకా ఎలా అయినా వేదాన్ని ఇక్కడి నుంచి పంపించడం చాలా మంచిది, లేదంటే నాకే చాలా ప్రమాదం. కానీ నా ఆస్తులు కూడా కావాలి, ఏం చెయ్యాలి" అని ఆలోచిస్తూ ఉంటుంది. "ఏమైంది అత్తయ్య, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండిపోయారు?" "మీరు చాలా బాగున్నారని మనసులో అనుకుంటున్నాను వేద." "అవునత్తయ్య, మమ్మల్ని చూసిన అందరూ కూడా అదే చెప్తూ ఉంటారు." అత్తగారు, "హ్మ్, ఇదేం కర్మరా దేవుడా" అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. అత్తగారు అలా వెళ్లిపోయారు. వాళ్ళందరూ కూడా గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. మల్లేష్ చాలా కోపంగా, "రే అజయ్, నువ్వు చేసిన పని వల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? లేడీ గెటప్ వేసుకోవడం చూసి మా అమ్మ నాన్న షాక్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఇంకా నాకు పెళ్లి కాదు." "మల్లేష్, నువ్వేం కంగారు పడొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను." ఆ మాట వినగానే వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. "ఏం మాట్లాడుతున్నావు వేద? అతని గురించి మనకేం తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు?" "అక్క, నువ్వేం టెన్షన్ పడకు. మల్లేష్ నాకు మీ పెళ్లిలోనే పరిచయం అయ్యాడు. మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయమే ఉంది. మల్లేష్ అంటే నాకు కూడా ఇష్టం" అని అంటుంది. ఆ మాట వినగానే మల్లేష్ చాలా ఆనందపడుతూ, "వేద, నువ్వు చెప్పిన ఈ మాటతో నేను గాల్లో తేలుతున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ వేద" అంటూ ఆమెను కౌగలించుకుంటాడు. అప్పుడే అత్తగారు అటుగా వెళ్తూ దాన్ని చూస్తుంది. అత్తగారు, "చీచి, ఇదేం పాడు ప్రేమో ఏమో, దాన్ని వాళ్ళందరూ వింతలాగా చూస్తున్నారు, ఛీ" అని అనుకుంటుంది. ఇక అందరూ కూడా అక్కడ నుండి వస్తారు. మళ్ళీ వాళ్ళు తిరుగుతూ ఉంటే అత్తగారు దాన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరన్నా ఈ అమ్మాయిని చూస్తే ఇంకేమన్నా ఉందా అని అనుకుంటూ ఉండగానే లక్ష్మి అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆమె పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటుంది. అత్తగారు చాలా టెన్షన్ పడుతూ, "అమ్మా మల్లేశ్వరి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, తొందరగా లోపలికి వెళ్ళు" అంటూ ఆమెను లోపలికి వెళ్ళమని బలవంతం చేస్తుంది. మల్లేష్ సరే అని లోపలికి వెళ్తాడు. లక్ష్మి, "పిన్ని, ఎవరో ఒక అమ్మాయి ఇంటికి వచ్చినట్లుంది, ఎవరు తను?" అత్తగారు మనసులో, "దీనికి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో అన్ని కావాలి. దీనికి పొరపాటున నిజం తెలిస్తే కాలనీ మొత్తానికి నా ఇంట్లో జరుగుతున్న అన్ని సంగతులు తెలిసిపోతాయి. ఎలా అయినా దీన్ని ఇక్కడ నుండి పంపించేసేయాలి" అని అనుకోని ఆమెతో, "తను వర్ష వాళ్ళ స్నేహితురాలు. అది సరే కాని నువ్వేంటి ఇలా వచ్చావు?" "కొంచెం పంచదార తీసుకువెళ్దామని వచ్చాను పిన్ని." "పంచదార అయిపోయిందిలే లక్ష్మి, నువ్వు వెళ్ళు" అని అంటుంది. అయ్యో అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అత్తగారు, "నేను ఇప్పుడే ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. ఇప్పుడు నాకు ఆస్తుల కంటే నా పరువే ముఖ్యం" అని అనుకొని చాలా కోపంగా, "వేద, సంయుక్త, అందరూ బయటికి రండి" అని చాలా కోపంగా బయటకు పిలుస్తుంది. ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. "అమ్మా వేద, ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. మీ అక్క సంతోషంగా ఇక్కడ కాపురం చేస్తుంది. జరిగిందంతా మర్చిపో. నువ్వు ఎలాగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు." ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. "అత్తయ్య, మీరు నిజమే చెప్తున్నారు కదా?" "అవును, నేను నిజమే చెప్తున్నాను. మీ ఆస్తిపాస్తుల కోసం మాత్రమే నేను రెండో పెళ్లి చేయాలనుకున్నాను. కానీ మీ మీద ప్రేమ లేదని కాదు. ఇక్కడ జరుగుతున్నవన్నీ చూసి ఇంక నేను సహించలేను. అందుకే నిజాన్ని ఒప్పుకుంటున్నాను.
దయచేసి బయట వాళ్ళ కంట పడకుండా మీ ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఆ మాటలు విని వాళ్ళందరూ పెద్దగా కేకలు వేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో ఆ అత్తగారికి అసలు ఏమీ అర్థం కాదు. అమ్మా, నీకు బుద్ధి చెప్పడం కోసమే మేమందరం కలిసి ఒక నాటకం ఆడాం అంటూ జరిగిన విషయం అంతా చెప్తారు. ఆ మాటలు విని ఆమె, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నాకు బుద్ధి వచ్చింది. వేద, నువ్వు నాకు సరిగ్గా బుద్ధి చెప్పావు. ఆస్తిపాస్తుల కంటే నాకు పరువే ముఖ్యమైనదిలాగా చేశావు. ఒకవేళ మీ అక్క జీవితం నాశనం చేసి నీకు పెళ్లి చేసినా కూడా సమాజం నన్ను తప్పు పట్టేది. అది నాకు తెలిసి వచ్చేలాగా చేశావు. బాబు మల్లేష్, నా కోసం ఇంత త్యాగం చేసినందుకు నీకు కూడా చాలా కృతజ్ఞతలు అని తను మాట్లాడుతూ ఉండగా ఇంతలో సంయుక్త వాంతి చేసుకుంటూ ఉంటుంది. అత్తగారు కొంచెం ఆశ్చర్యంగా ఆమెను పట్టుకుంటుంది. అత్తగారు చాలా సంతోషంగా, రే అజయ్, నేను నాయనమ్మని కాబోతున్నాను రా అని అంటుంది. ఆ మాట వినగానే అజయ్ చాలా సంతోషపడతారు. వేద, వర్ష కేకలు వేస్తారు. ఇల్లంతా సంబరాలతో నిండిపోతుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్తుంది. వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరిని క్షమాపణ కోరుకుంటుంది. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే వేద తన ప్రేమ గురించి ఇంట్లో చెప్తుంది. వాళ్ళు సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. వేదాకి మల్లేష్కి పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళు కూడా చాలా సంతోషంగా జీవిస్తారు. ఇక కథ దీంతో సుఖాంతం అవుతుంది. శకుంతల లాంటి అత్తగారికి బుద్ధి చెప్పే కోడలు ఖచ్చితంగా ఉండాలి అని వేద మరొకసారి నిరూపించింది. అన్నట్లు పొడుపు కథ అడగడం మర్చిపోయాను. ఈ రోజు పొడుపు కథ ఏంటి అంటే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. దీనికి జవాబు గనక మీకు తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి. బహుమతిని సంపాదించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.